ఒకటో అధ్యాయం, యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం 26, 27 వచనాలు. యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం 26, 27 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయు. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రభు దినములో బల్ల చుట్టూ చేరి వచ్చాం. ప్రభు మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. నేను అపవిత్రుడను, దుర్మార్గుడను, నీచుడను, పనికిరాని వాడిని, ఏ యోగ్యత ఏ అర్హత లేని వాడిని. యేసుక్రీస్తు ప్రభువు పేరిట నేను నిలవబడుకొని ఉన్నాను. తండ్రి, నీ మాటలు మాకు అనుగ్రహించుము. నేనైతే అర్హుణ్ణి గాను, నీ పేరు పెట్టి పిలవటానికి కూడా అర్హుణ్ణి గాను. తండ్రి, నా యందు ఏ మంచితనం లేదని ఒప్పుకుంటున్నాను. నన్ను కడుగుము, పవిత్రపరచుము, నీ రక్తము నా మీద ప్రోక్షించుము, నీ మాటలు మాకు అందరికీ అనుగ్రహించుము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించండి. నీ విలువైన సత్యము, వాక్యములో ఉన్న గూఢమైన సంగతులు మాకు తెలియచేయము. ప్రభువా, మా గమనములు మా దృష్టి తొలగిపోకున్నట్లు కాపాడు. అంధకార చీకటి శక్తుల క్రియలన్నిటిని యేసుక్రీస్తు ప్రభు నన్ను గద్దిస్తూ పారుదోలుతున్నాం. నిత్యత్వములో ఉన్న ఆనందం మేమందరం ఆనందించినట్లు సహాయపడండి. మీరు మాతో ఏం మాట్లాడినై ఉన్నారో, మేము ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్లాలో, ఏం నేర్చుకోవాలో, మా హృదయాలు ఎవరి హృదయాలు కూడా ఖాళీగా వెళ్లకుండా వాక్యముతో నింపబడి వెళ్ళటానికి కృప దయచేయండి. నీ సన్నిధి తోడుగా ఉంచి కృప చూపించుము. ఏదో విన్నామని కాదు కానీ, ఏదో ఆచార ప్రకారంగా వచ్చి ఏదో 4 మాటలు విన్నాం, దేవుని దగ్గర ఉన్నాం, వెళ్ళామని కాదు కానీ, తండ్రి, విన్న వాక్య ప్రకారం మా జీవితాలు సరిచేసుకొని యోగ్యమైన విధానములో బలలో చేవేట కృప దయచేయండి. నీ మంచితనమును అర్థం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. తండ్రి, మా మనోనేత్రములు తెరువుము, మిమ్మల్ని చూచే దృష్టి మాకు అనుగ్రహించుము. మంచి అనుకూలమైన సమయం మాకు అనుగ్రహించుము. మా అందరికీ మీరే శిరసత్వం వహించి మీ నాయకత్వము కింద ఈ కూడికను జరిగించి ముందున్న సమయం ఎదగల స్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తిగల ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ మా. ఒకసారి మళ్ళీ ఈ మాట చదుదాం. యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం 27 వచనం చదుదాం. ఒకటో అధ్యాయం 27 వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట చివరి భాగంలో ఒక మాట రాయబడి ఉంది, తన్ను తాను కాపాడుకొనుట. మన అంశం ఏమిటంటే మనము కాపాడుకోవాలి. ఈరోజు మనం నేర్చుకోబోయే మాట ఏంటంటే మనం ఏ విషయంలో మనం కాపాడుకోవాలి, ఎలాంటి విషయాలు మనం కాపాడుకోవాలి అనేది మనం ఇక్కడి నుంచి నేర్చుకుని వెళ్తాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తన్ను తాను కాపాడుకొనుట. ఏం కాపాడుకోవాలి? సాధారణంగా ఏం కాపాడుకుంటాం మనము? ఏమండి, ఏం కాపాడుకుంటాం? మన ఆస్తిపాస్తులు కాపాడుకుంటాం. తర్వాత
శరీరాన్ని కాపాడుకుంటాం. తర్వాత ఏం కాపాడుకుంటాం మనమైతే కొంతమంది బ్యాంకర్లలో పెడతారు, లాకర్లలో పెడతారు. ఏం కాపాడుకుంటారు? ఏం పెట్టుకుంటారమ్మా? డబ్బులు, బంగారు, పత్రాలు, విలువైన విలువైన సంగతులన్నీ తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకొని కాపాడుకుంటూ ఉంటారు. చూసుకుంటూ ఉంటారు, అరే ఉందా లేదా అని. సరే, తన్ను తాను కాపాడుకోవాలి. దేవుడు మానవ శరీరాన్ని సృష్టించిన తర్వాత ఒక సెన్సిటివ్ ఆర్గన్ ఉంది. ఒక శరీరంలో సెన్సిటివ్ ఆర్గన్ ఈ కన్ను చాలా సెన్సిటివ్ ఆర్గన్ అది. ఆ కంటిని కాపాడుకోవటానికి దేవుడు ఏం చేసినాడంటే ఈ కనురెప్పను పెట్టినాడా లేదా? ఇది నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది తెలుసా? ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఈరోజు ఇంటికి పోయి పరీక్షించండి. 14 నుంచి 17 సార్లు కొట్టుకుంటుందంట. ఎన్నిసార్లు? 14 to 17 టైమ్స్ పర్ హవర్. ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఒక గంటకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 800 నుంచి 1000 వరకు కొట్టుకుంటుందంట ఒక గంటకు. ఈ కన్ను రెప్ప లోపల ఉన్నటువంటి కనుగుడు ఎంత విలువైందో ఈ కనురెప్పను పెట్టినాడు దేవుడు. ఎంత సెన్సిటివ్ ఆర్గన్, సున్నితమైంది. అంత సున్నితమైనటువంటి ఈ అవయవాన్ని దేవుడు పై రెప్పతో ఎన్నిసార్లు కాపాడుకుంటది అంటే, ఎందుకు అన్నిసార్లు కొట్టుకుంటది అది ఒక కనురెప్ప? ఎందుకు కొట్టుకుంటదమ్మా? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? పొగ నుండి, లేకపోతే ఎవడన్నా వచ్చి ఏమన్నా కొడతాడనగా వెంటనే ఏం మూసుకుంటాయి? కళ్ళు మూసుకుంటాయి. అంటే ఏదైనా కాపాడుకోవడానికి. దేహమునకు దీపం ఏంటి? కన్ను. అంటే దేవుడు ఈ శరీరంలో ఒక కంటిని కాపాడడానికి అంత అంత జాగ్రత్తగా మన కంటి రెప్పనిచ్చినాడు. మనం ఏం కాపాడుకోవాలో ఆత్మీయంగా అనే విషయాలు బైబిల్లో చాలా రాయబడుతూ వచ్చినాయి. నిజమైన భక్తి ఏమిటి? ఒక భక్తిపరుడు అనిపించుకోవటానికి నిజమైన భక్తి ఏమిటి అని అంటే ఇక్కడ రాయబడి ఉంది. 26వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకునేడల వాని భక్తి వ్యర్థమే. మరి నిజమైన భక్తి ఏమిటి అని అంటే 27వ వచనంలో రాయబడి ఉంది. ఏముంది? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. ఇది నిజమైనటువంటి భక్తి. నిజమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవడం భక్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి. దైవభక్తి ఏమిటి అని అంటే చూడండి, తిమోతి పత్రికలో రాయబడి ఉంది. భక్తి ఏమిటంటే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అనేక దురాశలలోనూ పడుదురంట. నష్టములను నాశనములను ముంచివేయును. నష్టముల్లో ముంచివేస్తుంది, నాశనంలోనికి ముంచేస్తుంది. దైవభక్తి ఏమని రాయబడింది ఇక్కడ? దైవభక్తి ఏంటి బాబు? ఫోన్ వస్తా, బండి తీసుకొని పిలుచుకున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకం. ఏమిటి ఈ మంచి దైవభక్తి ఏమిటంటే ఇక్కడ రాయబడిన విషయాలు, మనం ఈ భూమి మీదకి ఏం తీసుకురాలేదు,
అన్నవస్త్రములతో సంతోషంగా ఉండాలి. ధనవంతులగుటకు అపేక్షించువారు ఏమవుతారంటే శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. తర్వాత కింద రాయబడిన దురాశలలో పడిపోతున్నారు. అనేకమైన దురాశలు. కింద రాస్తా ఏం రాయబడిన 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని చచ్చిపోయినారు. సంతుష్టి సహితమైన దైవభక్తి ఏంటంటే ఏందంట? దైవభక్తి అంటే ఏంటి? కడుపు నిండా 3 పూట్ల భోజనం చేయడమే. తర్వాత ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుట. తర్వాత ధనాపేక్షను ఆశించకుండా, దురాశలలో పడకుండా. ఇవన్నీ భక్తికి సంబంధించిన మాటలు. ఇప్పుడు ఒక భక్తి గల స్త్రీ ఉంది బైబిల్లో. ఆమె ఏం చేసేదంటే అపోస్తల కార్యములో ఆమెను చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం చూడండి ఎవరైనా. అపోస్తల కార్యములు 16:14. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఏం చేస్తుంది మా? దైవభక్తి గల వారం అనిపించుకునే వారు ఏం చేస్తుంది? స్త్రీ ఏం చేస్తుంది? వింటూ ఉంది. తర్వాత ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. అంటే ఈమె దేవుని యొక్క మాటలు వింటుంది, లక్ష్యం ఉంచెను అని రాయబడి ఉంచండి. 14వ వచనం చివరి మాటలలో చివరి భాగంలో ఏముంది? అపోస్తల కార్యములు 16:14 చివరి భాగంలో ఏముంది? వినుచుండెను, మాటల యందు, పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. అంటే భక్తి గల వారికి ఈ లక్షణాలు ఉంటాయి. ఏముంటాయి? భక్తి గల స్త్రీకి ఏముంటాయమ్మా? వినాలా, లక్ష్యం ఉంచాలా. ఎవరు వింటున్నారు? ఎవరు లక్ష్యం ఉంచుతున్నారు? లుదియా అనేటటువంటి దైవ భక్తి గల స్త్రీ. ఈమె వింటుంది. ఏం వింటుంది? దేవుని మాటలు వింటుంది. పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది అనమాట. కాబట్టి మనము కూడా భక్తి గలవారము అని అంటే, భక్తి గలవారు అనిపించుకోవాలంటే ఏం చేయాలా? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకోవాలా. తనకు కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండాలా. పౌలు ఏం చేసినాడంటే ఫిలిప్పీ పత్రికలో మనిషికి ఎక్కడ సమస్య వస్తుందంటే కలిగి ఉన్న దాంట్లో తృప్తి పొందరంట. చూడండి, ఫిలిప్పీ పత్రికలో ఒక మాట రాయబడింది 4వ అధ్యాయంలో. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. అంటే ఏం నేర్చుకోవాలి మనము? సంతృప్తి కలిగి నేర్చుకోవాలా. దీన స్థితిలో ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, ఒకప్పుడు లేకపోయినా, అన్ని విషయాల్లో మనం ఏం కలిగి ఉండాలా? సంతృప్తి కలిగి ఉండాలా, సంతోషం కలిగి ఉండాలా. ఇది ఒక దైవభక్తికి ఉన్నటువంటి లక్షణాలు. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను ఏం నేర్చుకోవాలా? ఇక్కడికి వచ్చినా ఏం పరీక్షించుకోవాలా? బల్ల చుట్టూ చేరు వచ్చినా నా జీవితాన్ని నేను ఏం పరీక్షించుకోవాలి ఇప్పుడు అని అంటే, మనం కాపాడుకునే విషయాలు బైబిల్లో కొన్ని రాయబడుతూ వచ్చినాయి. నేను ఏం కాపాడుకోవాలా? నాకు దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నేను ఏం కాపాడుకోవాలా? భూమి మీద నేను ఏం కాపాడుకోవాలా? ఈ ఆత్మీయమైన జీవిత యాత్రలో నేను ముందుకు వెళ్తున్నప్పుడు నేను ఏ విషయంలో నేను కాపాడుకోవాలా, ఎలాంటి విషయాలు కాపాడుకోవాలా అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, మొట్టమొదటిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. కొన్ని విషయాలు చెప్తాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. ఏం కాపాడుకోవాలా? హృదయం కాపాడుకోవాలా.
హృదయము అన్నిటికంటే మోసకరమైంది అని రాయబడింది బైబిల్లో. నేను కొన్ని విషయాలు చెప్తాను, ఇవి రాసుకొని పోవాలి ఈరోజు. మీరు హృదయంలో పెట్టుకోవాలి ఇవి. ఏం కాపాడుకోవాలా? మొట్టమొదట హృదయమును కాపాడుకోవాలి. హృదయము ఘోరమైన వ్యాధి గలది అని రాయబడింది. హృదయానికి ఏముందంట? వ్యాధి. హృదయము అన్నిటికంటే మోసకరమైంది అని రాయబడింది. ఈ హృదయము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఎన్ని సంగతులు రాయబడినాయి బైబిల్లో? చదువుతారు ఎవరన్నా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. హృదయంలో నుంచి ఏమేమి వస్తున్నాయి? హృదయంలో నుంచి ఏమేమి వస్తున్నాయో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మనుషుల లోపల నుండి లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. చూడండి, హృదయంలో నుండి ఏమొస్తున్నాయి? దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ లోపల నుండి వస్తున్నాయంట. ఈ చెడ్డవన్నీ లోపల నుంచే పుట్టుకొస్తున్నాయి. హృదయం ఎంత ఒకడు ఒక ప్రశ్న వేసినాడు, హృదయం ఎంత పెద్దది అన్నాడు ఒకడు. ఎంత పెద్దదండి? ఎంత పెద్దది హృదయం? పిడికిడు ఎంత? బైబిల్ ఏం చెప్తా తెలిసిన? చూడండి, కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. ప్రయత్నింతురు, వెదకి వెదకి ఉపాయము సిద్ధపరుచుకుందరు, ప్రతివాని హృదయాంతరంగము ఏమంట? అగాధం. ఈ అగాధములు ఎన్ని పడతాయి? ఎన్ని పడతాయి నేనా సందీప్? ఎన్నెన్నో పడతాయి. పట్టవా? అగాధములో ఏమైనా పడతాయి. ఇవన్నీ లోపల నుంచే వస్తున్నాయి. చెడ్డవన్నీ లోపల నుంచే వస్తున్నాయి. దేవదూషణ, అహంభావము, అహంకారము, మత్సరము, క్రోధములు, కామ వికారములు, అబద్ధాలు, వ్యభిచారములు, క్రోధములు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచే వస్తున్నాయి, హృదయంలో నుంచి. అన్నిటికంటే నా కుమారుడిని హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనుము, నా కుమారుడిని హృదయమును నా కిమ్ము అని రాయబడి ఉంది సామెతల గ్రంథంలో. ఏమేమన్నాడు దేవుడు? ఏమేమన్నాడు? హృదయాన్ని ఏమన్నాడు? హృదయంలో చాలా ఘోరమైన వ్యాధి ఉంది. ఈ ఘోరమైనటువంటి దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, చెడ్డవన్నీ ఉన్నాయి లోపల, గుంటనక్కలు అవన్నీ. ఎట్లా పోతాయి అవన్నీ? వాక్యము నింపుకోవాలి లోపల. వాక్యం ఎప్పుడైతే నింపుకుంటామో హృదయంలో ఉన్నవన్నీ బయటికి పోతాయి. వాక్యానికి ఎప్పుడైతే ప్రాముఖ్యత లేదో హృదయంలో, ఇంకంతే, అవి వచ్చి ఏలుబడి చేస్తాయి, హృదయంలో కూర్చుంటాయి అవన్నీ. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం కాపాడుకోవాలా? హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనవలెను. రాయబడినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమనుందంటే, ఈ హృదయంలో ఏముండాలంటే చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 15, 16, 17, 18 కలిసినాయి. అక్కడ మధ్య భాగంలో, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు అని రాయబడింది. హృదయములో ఏముండాలి? హృదయములో క్రీస్తు నివసించాలి. మనందరి హృదయాల్లో ఏం నివసించాలా? క్రీస్తు నివసించాలా. మనము కొన్ని కాపాడుకోవాలా. ఏం కాపాడుకోవాలా? హృదయాన్ని కాపాడుకోవాలా. హృదయంలో ఎవరు నివసించాలా? క్రీస్తు నివసించాలా. హృదయములో వాక్యము నివసించాలా. నీ వాక్యమును నేను సరిగా చూసుకున్నట చేత, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నట చేత
నేను పాపము చేయకుంటిని. పాపము చేయకుండా ఉండడానికి కారణం ఏమంటే హృదయంలో వాక్యం ఉంది. హృదయంలో వాక్యం లేకపోతే పాపం చేస్తాం. కాబట్టి వాక్యానికి ప్రాముఖ్యతనివ్వాలి. తర్వాత రెండవ సంగతి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. చదవండి ఎవరైనా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరువక ఉండినట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. అంటే ఏం రాయబడింది? ఏం కాపాడుకోవాలా? మనస్సు కాపాడుకోవాలా. ఏం కాపాడుకోవాలండి? మనస్సు కాపాడుకోవాలా. నీవు కాపాడుకొనుము, హృదయమును కాపాడుకొనుము, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. ఈ మనస్సు గురించి అనేకమైన మాటలు బైబిల్లో రాయబడినాయి. ఒక భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర. ప్రభువా, ఏమని ప్రార్థన చేస్తాడంటే కీర్తన 51వ అధ్యాయంలో చూడండి. కీర్తన 51వ అధ్యాయంలో ఏమని ప్రార్థన చేస్తాడు? 10వ వచనం. కీర్తన 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో ఏం మనస్సు కావాలి? స్థిరమైన మనస్సు, స్టేబుల్ మైండ్. అన్స్టేబుల్ మైండ్ కాదు అడిగేది ఆయన. నా హృదయములో ఏం కావాలి? నా అంతరంగములో స్థిరమైన మనస్సు నాకు పుట్టించు ప్రభువా. ఇది ఆయన ప్రార్థన. అంటే మనిషి మనసు ఎలాంటిది? అస్థిరమైనది అని అర్థం. ఏమని అర్థం ఆ వాక్యము నుంచి? స్థిరమైన మనసు కాదు. ఈరోజు ఒక మనసు ఉంటుంది, రేపు ఇంకొక మనసు ఉంటుంది. అంతెందుకు, ఇంటి పోయినాక ఈ మనసు మారిపోతుంది. ఈడొక వాగ్దానం చేస్తావు, రేపు ఇంకొక వాగ్దానం చేస్తావు. అవునా కాదా? చేయమా? నువ్వు బెంగళూరుకు రా, నీకు ఉద్యోగం ఇప్పిస్తా అంటాడు ఒకడు. పై మాటలు అంతే. మళ్ళీ అడిగిపోయిన తర్వాత నీ రెజ్యూమ్ పంపి, నీకు బాగా ఉద్యోగం చూసి పెడతాను అంటాడు ఒకడు. సార్ నువ్వు చెప్పినావు కదా రెజ్యూమ్ పంపించిన, నాకు ఉద్యోగం చూపిస్తారంటే నువ్వు 10 రోజుల తర్వాత కనపడు అంటాడు. మళ్ళీ అడిగినాక ఈ నుంచి ఎంతో ప్రయాసపడి ఏదో ఇప్పిస్తాడులే అని. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎవరు ఏం చేయరు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో కుచలకులా పెడతారు. కాదు, ఎవరిని పెడతారా? నీకు ఎవరు పెట్టరు. దేవుడే నీకు దిక్కు. ఎవరంటే దేవుడే, ఇంకెవరు లేరు. స్థిరమైన మనసు నాకు పుట్టించు ప్రభువా అన్నాడు ఒక దావీదు రాజు. ఇదే 51:12లో రాయబడిన మాట. ఏమని చూడండి. 51:12లో మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు. ఎలాంటి మనస్సు? సమ్మతి గల మనస్సు. స్థిరమైన మనస్సు నాకు పుట్టించు. తర్వాత ఎట్లాంటి మనసు కావాలి మనకు? సమ్మతి గల మనస్సు. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో ఈ భక్తుడు ఏమంటాడంటే, యోబు గ్రంథం 23:13లో చూడమా, అక్కడ ఏముంది ఆ మాటలు? 23:13. ఏం మనస్సు అంటే ఇది? ఏక మనస్సు. ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. దేవునికి ఉన్నటువంటి మనసు ఎలాంటిదంట? ఏక మనస్సు. అవునంటే అవును, కాదంటే కాదు. స్టేబుల్ మైండ్. ఇది మనం కాపాడుకోవాలా. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో ఈ రోజు కూడా అలానే ఉన్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, పర్వతములు మారిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లొచ్చు, నా మాట మారదు, నేను మారను. అందుకనే ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే,
నిన్న నేడు నిరంతరము ఎట్లున్నాడంట? ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయన మాటలో మార్పు లేదు. అందుకనే మలాకి గ్రంథంలో రాయబడి ఉంటది, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని రాయబడి ఉంది. మరి నువ్వు నిన్ను ఎన్నిసార్లు మారుతున్నాం? ఎన్నిసార్లు మారిపోతున్నాం? ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? 2024 దగ్గర దగ్గర గతించిపోయింది. ఇంకేముంది? ఇంకొక 2 వారాలు తిప్పి కొడితే 2 వారాలు ఉంది. ఈ సంవత్సరం మొదట్లో ఏం తీర్మానం చేసినాం? ప్రభువా నేను కరెక్ట్గా ఉంటా ప్రభువా నీ దగ్గర. ఆ కరెక్ట్గా ఉన్నావా నువ్వు నేను ఆలోచన చేసుకుంటే? స్థిరమైన మనస్సు నీకు నాకుందా? ఊసరబిల్లి తెలుసా మీకు? ఊసరబిల్లి ఎట్లా మారుతుంది అది? ఏమ్మా? క్షణం రంగులు మారుతాం. ఈడ ఇంకొక రంగు, ఆడ ఇంకొక రంగు. దేవుని మందిరంలో భక్తి రంగు వేస్తుందని భక్తి వేషాలు వేస్తారు. బయట పోయిన తర్వాత అన్నీ ఉన్నాయి. బయట పోయిన తర్వాత దొంగతనము, వ్యభిచారం, జూదము, మోసము, అల్లరి ఇవన్నీ ఉన్నాయి బయట. లోపలికి వస్తే అబ్బా ఎంత భక్తి పరులో. భక్తి వేషాలు భక్తి వేషాలు ధరించుకుంటే వస్తుందా నీకు పరలోకము? మనసులో లేదు, లోపల లేదు. కాబట్టి నువ్వు ఎంత చేసినా, ఏం చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా హృదయంలో, అందుకనే బైబిల్లో రాయబడి ఉంది, మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్ముడి. ఏమని రాయబడి ఉంది? మనసులో మార్పు రావాలా అని రాయబడి ఉంది. కాలము సమీపించుచున్నది కనుక మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్ముడి. యేసు ప్రభువుకు ఉన్నటువంటి మనసు ఎలాంటిది తెలిసిన? సాత్వికమైన మనస్సు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి అని రాయబడి ఉంది. నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకో, నీకు నేర్పిస్తా. మనిషి హృదయం అస్థిరమైంది, దేవుని హృదయం మాత్రం స్థిరమైంది. ఇప్పుడు పరీక్షించుకోవాలా, ప్రభా నా హృదయం స్థిరమైంది కాదు. భక్తుడు అన్నాడు, ప్రభా నాలో స్థిరమైన మనసు పుట్టించు ప్రభా. నాలో ఇంకా ఏం రాసినాడు 12వ వచనంలో? సమ్మతి గల మనస్సు దయచే ప్రభా. మంచి మనస్సు లేదు, మూర్ఖపు మనస్సు, దుష్టమైన మనస్సు. రకరకాలు ఉన్నాయి మాటలు బైబిల్లో మనస్సు గురించి. 2 విషయాలు చూసినాం. హృదయమును కాపాడుకోవాలా, తర్వాత ఇంకేం కాపాడుకోవాలా? మనస్సు కాపాడుకోవాలా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం, 3వ సంగతి. ఏం కాపాడుకోవాలా? ఏం కాపాడుకోవాలా చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. ఏం కాపాడుకోవాలండి? నోరు కాపాడుకోవాలి. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. బుద్ధిమంతుడు ఏదంటే అది మాట్లాడు, నోరు మూసుకొని సైలెంట్గా వింటూ ఉంటాడు అంతే. ఏదంటే అది మాట్లాడి ఊరికే తంటలు తెచ్చుకోలేడు వాడు. రాయబడింది ఏం కాపాడుకోవాలా? తన నోరు కాపాడుకొనవలెను. నోరు కాపాడుకోవాలి. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కొంతమంది. నోరు ఉంది కదా అని ఏం చేస్తారు కొంతమంది? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడతారు. చూడండి, అందుకనే అక్కడ రాయబడిన మాట యాకోబు పత్రికల్లో మాట్లాడుకున్నాం కదా, 1వ అధ్యాయంలో ఏమని రాయబడింది అక్కడ? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఆ నోటికి ఏం చేయాలా? కళ్ళెం పెట్టుకోవాలా, తాళం వేసుకోవాలా. ఏం చేయాలా? నోటికి ఏం చేయాలండి? ఈరోజు పెట్టుకుంటారా అట్లా? నోటికి ఏం పెట్టుకోవాలా? కళ్ళెం పెట్టుకోవాలా. నోరు కాచుకొనువాడు, నోరు కాపాడుకొనువాడు. కొంతమంది అంటారు మన రాయచోట్ల, వాని నోట్లో పోయి ఏం నోరు పెడతావులే అని. అంటే వాడు వానంత దరిద్రుడు ఇంకోడు ఉన్నాడు, వాంతో పోయి ఏం మాట్లాడతావులే అని. నోరు కాచుకొనుము అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఏదంటే అది మాట్లాడకూడదు, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు.
బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి నోరు. తర్వాత ఇదే సామెతల గ్రంథంలో ఇంకొక విషయం రాయబడింది. చూడండి 21వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 21:23. నోరు కాపాడుకోవాలా, తర్వాత నోటితో పాటు ఇంకేం కాపాడుకోవాలంట? ఏందంట? నాలుక. ఎందుకు నాలుక కాపాడుకోమని? నోరు కాపాడుకోమన్నాడు సరే, నాలుకను కూడా కాపాడుకోవాలంట. ఏం అవసరం ఆ నాలుకను నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని రాయబడింది. సామెతలు 12లో ఎందుకు నాలుకను కాపాడుకోమన్నాడు చూడండి. సామెతలు 12:18 చదవండి ఎవరన్నా. సామెతలు 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఎట్లాంటి మాటలు ఉన్నాయంట? జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. అట్లనే కింద రాయబడిన మాట చూడండి. అట్లనే నిత్యము స్థిరమై ఉండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఇప్పుడు పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఈ నాలుకతో ఎన్ని అబద్ధాలు మాట్లాడినాను? ఈ నాలుకతో ఎన్ని అబద్ధాలు మాట్లాడినా? నా నోరు బాగుందా, నాలుక బాగుందా అని పరీక్షించుకోవాలి. కొంతమంది కత్తిపోటు వంటి మాటలు, బాకులు ఇడుస్తారట. ఈ నుంచి బాణాలు ఇడుస్తారు. ఏమంటారు తెలిసిన? ఒక సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నిన్ను మాత్రం రానిరా, రౌడీనైనా రానిస్తాను నిన్ను అన్నాడు ఒకడు. ఏమన్నాడు? నా మందిరం ఇది నాది, కానీ నా మందిరానికి ఒక రౌడీనైనా రానిస్తా, కానీ నిన్ను మాత్రము నేను రానినన్నాడు. అంటే వాడు అనుకున్నాడు, ఇంటి పోయి ఆలోచన చేసి, నేనేం తప్పు చేసిన, అంత పెద్ద తప్పు నేనేం చేసిన, ఈయన ఇంత మాట అన్నాడు అని చెప్పి వాడు ఇంట్లోనే కూర్చున్నాడు. ఏం మాట ఇది? కత్తిపోటు మాటలు అన్నమాట. బాణం వేస్తే పోయి తగులుకోవాలంతే. ఒక్కసారి మాట జారిపోయిందంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటావా? ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడి ఉంటారో కొన్ని మాటలతో చంపేస్తారు కొంతమంది. అందుకని దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ నోటిని కాపాడుకో, తర్వాత నాలుకను కాపాడుకో. నోటికి ఏం పెట్టుకోవాలా? కుట్టుకోవాలా దబ్బలం వేసి. నేనేనా దబ్బలం వేస్తావా? ఇంటికి పోయి నోటిని నాలుకను బహుజాగ్రత్త. 4 సంగతులు చూసినాం. ఒకటి ఏంటంట? హృదయమును, తర్వాత మనస్సును, తర్వాత నోటిని, నాలుకను. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. ఏందంట? ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అని రాయబడు. ఏం కాపాడుకోవాలండి? ఐక్యతను కాపాడుకోవాలి. ఇప్పుడు ఉందా అండి ఐక్యత? కుటుంబంలో ఐక్యత ఉందా? సంఘములో ఐక్యత ఉందా? రక్త సంబంధుల మధ్య ఐక్యత ఉందా? అండి? ఐక్యత ఉందా? లేదు. యూనిటీ లేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాయబడింది. అంటే ఐక్యత లేకుండా పోయింది ఇప్పుడు. సఖ్యమైతే అక్కడ రాయబడిన మాటలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఇంకా ఏమని రాయబడినాయి అక్కడ? 4వ అధ్యాయం సమాధాన బంధం. మళ్ళా చదువుదాం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ప్రేమతో సహించాలా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఐక్యమును కాపాడుకునే విషయంలో శ్రద్ధ ఉండాల.
అందరినీ కాపాడుకోవాలా, ఒకరిని కూడా పోగొట్టుకోకూడదు. సఖ్యమైతే సమస్త మనుషులందరితో సమాధానంగా ఉండాలని రాయబడింది. కాబట్టి ఈ ఈ ఈ ఐక్యత లేకుంటే, ఐక్యతలో మనము లేకపోయినాం అనుకోండి, చాలా నష్టపోతాం. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక అన్నం చేయాలనుకో, 4 కట్టెలు కలుపుకుంటేనే అగ్గి బాగా మండుతుంది. ఈరోజు చెన్నై అన్న చిన్నప్పన్న చేసినాడు అన్నం. ఈరోజు ఏం చేసినావు నువ్వు అన్నం చేసినప్పుడు? కట్టెలు అనేది తెచ్చినావా లేదా? పెట్టినావా అగ్గిలో? అదే ఒక్కటితో మంటేస్తావా? చేయలేం కదా. అట్లే మనం కూడా పరిశుద్ధుల మధ్యలో బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుల బోధ సహవాసంలో ఉండాల. మనం ఒంటరిగా ఉండకూడదు. సహవాసంలో ఉంటే మనం కూడా మండుతూ ఉంటాం. ఆ మంటలో మనం కూడా కలవాల. పరిశుద్ధుల సహవాసము, అపోస్తలుల బోధ సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఐక్యతను కాపాడుకోవాలా. క్రీస్తు కలిగించు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలా. 5 విషయాలు చూసినాం. ఏంటివి? హృదయమును కాపాడుకోవాలా, మనస్సు కాపాడుకోవాలా, నోరు కాపాడుకోవాలా, నాలుకను కాపాడుకోవాలా, తర్వాత ఐక్యతను కాపాడుకోవాలా. నాలుక అగ్ని అని రాయబడి ఉంది. నాలుక ఏం చేస్తుంది? అగ్ని అంట. చిచ్చు పెడుతుందంట. చిచ్చు పెద్ద కొండనైనా చిచ్చు పెట్టేస్తుందంట. జస్ట్ ఈ ఊరికే ఒక్క అబద్ధం లేనిది కల్పించినామంటే అయిపోయా, లేని వార్త పుట్టించినామంటే అయిపోయా, మంట రేగుతుంది ఆడంతే. కాబట్టి ఇవన్నీ మనము కాపాడుకునే విషయాలు. ఇంకా రాయబడిన మాట తెస్సలోనిక పత్రిక, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఏం కాపాడుకోవాలంట? తన ఘటమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? ఘటమును కాపాడుకోవాలి. తన శరీరాన్ని కాపాడుకోవాలి. ఘటం అంటే శరీరము. శరీరాన్ని కాపాడుకోవాలి. ఏమి శరీరాన్ని కాపాడుకోకపోతే? ఈ దేహము, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం అని రాయబడి ఉంది. అవునా కదా? ఏమంట? పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాన్ని ఆధారం చేసుకొని మనలో నివసిస్తాడు. మీ దేహము, మీకు ఇష్టం వచ్చినట్లు మీరేదో ఇష్టం వచ్చినట్టు కడుపు నిండా తిగి గొంతు కాడి తింటారు కొంతమంది. వీడి వరకు తిని అట్ట కాదు తినాల్సిందే. వారి కడుపే వారి దేవుడు అని రాయబడి బైబిల్లో ఉందా లేదా? అట్ట కాదు. నీ దేహము చాలా లిమిట్గా ఉండాలా. ఏమని రాయబడిందంటే ఒక మాట కొరింథీ పత్రికలో, అన్నీ చేయటానికి నీకు స్వాతంత్రం లేదంట. ఏమంట? అన్నీ చేయడానికి నీకు స్వాతంత్రం ఉందా? నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతకటానికి నీకు అసలు ఛాన్స్ లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను లేని అనుకోవటానికి లేదు. లిమిట్ ఉంది, కంట్రోల్ ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక కంట్రోల్ ఉంది. శరీరముతో ఇష్టం వచ్చినట్లు ఏం చేయాలంటే అవి చేయకూడదు. కాబట్టి రాయబడిన మాటలు కొరింథీ పత్రికలో, అన్నీయు చేయుటకు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతనో లోపరుచుకొనబడనొల్లను. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. అన్ని చేయకూడదు మనం. ఏమంటే అవి ఎవరో ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఏదంటే అది. కొంతమంది దేహానికి కాస్మెటిక్స్ పూసుకుంటారు. కాస్మెటిక్స్ లేనిది
లేనిది పుట్టిస్తారనమాట. మంచిగా తయారవడం మంచిదే కాదని చెప్పడంలే. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్‌లో ఈ మధ్య ఆడోళ్ళ కంటే ఎక్కువగా యవ్వనస్తులు బాగా బాగా అందంగా తయారవుతున్నారంట. కొన్ని ఊర్లలో, కొన్ని దేశాల్లో. కొంతమంది వాళ్ళ ఆస్తులంతా తగలబెట్టి మొత్తం అంతా ఈ కాస్మెటిక్స్, ఆ బ్యూటీ పార్లర్‌కే మొత్తం అంతా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. ఇప్పుడున్న యూత్ జనరేషన్. మంచిదే కాదని చెప్పడం, బాగుండడం మంచిదే. దేవుడిచ్చిన బ్యూటీని నువ్వు పోగొట్టుకోవద్దు. బైబిల్ రాయబడింది, తన ఘటమును కాపాడుకొనవలెను, తన దేహమును కాపాడుకొనవలెను, తన శరీరాన్ని కాపాడుకొనవలెను. ఏదంటే అది చేయకూడదు. రోమాపత్రికలో రాయబడిన మాట. రోమాపత్రిక 7:18 చదవండి ఎవరన్నా. రోమా 7:18. శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. ఏమంట? శరీరం ముందు ఏమన్నా ఉందా? మంచిది ఏమన్నా ఉందా అండి? శరీరం ముందు ఏమన్నా మంచిది ఉందా? నా శరీరమందు, అక్కడ రాయబడిన మాట, బైబిల్ చెప్పే మాట, నా శరీరమందు మంచిది ఏదియో లేదో, మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతుంది కానీ దాన్ని చేయడానికి నాకు కలగడంలే, వీలు కావడంలే. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నా. అన్ని చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది. ఏమైనా చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. నిన్ను ఎవడన్నా అడ్డం చెప్తాడా? నీకు ఎవడన్నా అడ్డం చెప్తాడా అండి? నువ్వు ఏం చేసినా నిన్ను ఎవడన్నా అడ్డం చెప్తాడా? కాబట్టి అన్నీ చేయటానికి స్వాతంత్రం నాకుంది కానీ అన్నీ చేయటానికి వీలు లేదు. ఒకరోజు లెక్క చెప్పాలి దేవుని దగ్గర. 4 గోడల మధ్య నన్ను ఎవరు చూడలేదులే అని అనుకోవచ్చు. సరే, ఇంతవరకు జరిగిపోయింది. ఇకనైనా ప్రభువా నా దేహమును కాపాడుకుంటా, ఇష్టం వచ్చినట్టు నేను ఇంకా జీవించను, అట్లా తీర్మానం చేసుకొని అందులో పాలు పంపులు పొందాలి. ఎన్ని చూసినాం ఇప్పుడు? హృదయం కాపాడుకోవాలా, మనసు కాపాడుకోవాలా, నోరు కాపాడుకోవాలా, నాలుక కాపాడుకోవాలా, తర్వాత ఐక్యతను కాపాడుకోవాలా, తర్వాత దేహమును కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలా? దేహం, శరీరాన్ని కాపాడుకోవాలా. శరీరము అపవిత్రపరుచుకోవద్దు, తన ఘటమును కాపాడుకొనవలెను, పరిశుద్ధత ధరించుకోవాలా. ఇంకా రాయబడిన మాట చూడండి. ఇంకా ఏం కాపాడుకోవాలా? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తొందర చదవండి ఎవరన్నా. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఏం కాపాడుకోవాలా? విశ్వాసం. ఇప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. అనేకుల మధ్యలో ప్రేమ చల్లారిపోతా ఉంది. స్వార్థం అయిపోయింది, కార్పొరేట్ అయిపోయింది. ఎక్కడ కూడా అల్లరి విస్తరించిపోతుంది. అక్రమం విస్తరించుట చేత ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతా ఉంది. విశ్వాసము కూడా సన్నగిలుతుంది. విశ్వాసం లేదు. అనేకులలో విశ్వాసము లేదని రాయబడింది బైబిల్లో. అనేకులలో విశ్వాసులని పేరు మాత్రం ఉంది కానీ ఏం లేదు, లోపల విశ్వాసం లేదు. విశ్వాసము ఈ దరి నుండి ఆ దరికి చేరుస్తుందంట. భూమి నుండి పరలోకానికి, దివి నుండి ఈ భూమి మీద నుండి పైకి పరలోకానికి పోవాలంటే ఏది మార్గమో? విశ్వాసమే. దేవుని యందు నువ్వు పెట్టుకున్నటువంటి విశ్వాసం ఎక్కడ తీసుకెళ్తుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. యేసు ప్రభువునందు నువ్వు నమ్మి చూస్తే ఎన్నో గొప్ప కార్యాలు చూస్తావు. నమ్ముట నీ వలనైతే అనేకమైన గొప్ప కార్యాలు చూస్తావు. ఆవగింజంత విశ్వాసం ఉండాలన్నాడు దేవుడు చివరికి. ఆవగింజంత ఎంత? ఆవగింజ అంటే చాలా చిన్నది. విశ్వాసం కాపాడుకోవాలి. తర్వాత ఇంకా చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. చివరికి ఇంకొక 2 మాటలు చూపించి ముగించేస్తా.
ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. దొంగ వల్లే వచ్చుచున్నాను. ఆ, 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 ఏం కాపాడుకోవాలా? వస్త్రం కాపాడుకోవాలా. ఎలాంటి వస్త్రము? ఉం? మురికి వస్త్రం కాదు. వస్త్రం కాపాడుకోవాలి. వస్త్రాలు మురికి చేసుకోకూడదు. రక్షణ వస్త్రం. అనేక వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. రక్షణ వస్త్రం, ముఖ్యంగా ఇక్కడ రాయబడిన మాటలు దానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన రక్షణ వస్త్రం మనం కాపాడుకోవాలా. ఇదిగో నేను దొంగవలే వస్తున్నా, కాబట్టి మెలకుగా ఉండు. నీ వస్త్రాన్ని కాపాడుకో, నీ రక్షణ నువ్వు కాపాడుకో. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. ఇదొకటి. తర్వాత చివరిగా ఇంకొక మాట చెప్తాను, ముగించేస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఏం కాపాడుకోవాలా? ప్రవర్తన కాపాడుకోవాలా. ఎందుకు ప్రవర్తన కాపాడుకోవాలా? ఒకసారి నీకు చెడ్డ పేరు వచ్చిందంటే మళ్ళీ నిన్ను నమ్ముతారా ఎవరన్నా? మంచి మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంత టైం పడుతుంది? నీవు నా ముందర నడిచినట్లుగా నీ కుమారులను తమ ప్రవర్తన కాపాడుకొని అని రాయబడింది. ఏం కాపాడుకోవాలమ్మా? ప్రవర్తన, కాండక్ట్ చాలా ఇంపార్టెంట్. స్కూల్లో కాండక్ట్ సర్టిఫికెట్ అని ఇస్తారు. హిస్ కాండక్ట్ ఈజ్ గుడ్ అని. ఒకవేళ నీ కాండక్ట్ సరిగా లేకపోతే వేరే స్కూల్లో చేర్పించుకోరు. నీ టీసీలో కాండక్ట్ ఈజ్ గుడ్ అని రాస్తారు. నువ్వు అల్లరిగా చేస్తానేవు అనుకో, అల్లరి సహవాసం చేస్తావంటే నీ కాండక్ట్ మంచిది కాదు, నీ ప్రవర్తన సరిగ్గా కాదంటారు. నీవు మందిరమునకు పోనప్పుడు, బైబిల్లో ఏముంది? నువ్వు మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము అని రాయబడింది. ఒకటి సినిమా చూసి వాడు బాగా మంచిగా డ్రెస్ ఇది పెడతాడనమాట, కటింగ్ పెడతాడు. సేమ్ అదే కటింగ్ వీడు ఫాలో అవుతాడు. వాడెవడో ఫ్యాంట్ చించుకొని ఉంటాడు, వీడు కూడా సేమ్ అదే ఫ్యాంట్ చించుకొని అదే ఫ్యాంట్ వేసుకుంటాడు. వేసుకోరు? మరి ఏం ప్రవర్తన? ఎవరిని ఫాలో అవుతున్నావు నువ్వు? సినిమా యాక్టర్ని ఫాలో అవుతాడు. వాడెవడో జుట్టు ఇట్లేస్తే ఈడు కూడా ఇట్లేస్తాడు ఇంక జుట్టు. ఏం రైట్ పెంచిన జంగల్ అడవి ఉన్నట్టుంది ఏందని. ఇట్లా ఒకటి ఇట్లా మధ్యలో పాపడు తీసినట్టు తీసినాడు. ఇట్లా ఇట్లా అనేకమైనవి వచ్చినాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏం కాపాడుకోవాలా? ప్రవర్తన కాపాడుకోవాలా. ఎందుకు ప్రవర్తన కాపాడుకోకపోతే ఏమవుతుంది? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు. ఏమంట? ఏమన్నా ఎందుకు రాసినాడు దేవుడు? అజాగ్రత్తగా ఉండేవాడు, ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడంట, చచ్చును అని రాయబడింది. ఇదే సామెతల గ్రంథం 16:17లో చూడు, ఇంకొక మాట రాయబడింది. 16:17. తన ప్రవర్తన కనిపెట్టువాడంటే కనిపెట్టువాడు తన ప్రాణమును, ప్రవర్తన చూసుకునేవాడు, బాగా ఉండేవాడు కాపాడుకుంటాడు తన ప్రవర్తనను. తన ప్రవర్తన అజాగ్రత్తగా చూసుకునేవాడు ఏమవుతాడంట? చస్తాడు అని రాయబడింది. ఇప్పుడు చాలా విషయాలు చూస్తూ వచ్చినాం. ప్రవర్తన కాపాడుకోవాలా, నోటిని కాపాడుకోవాలా, నాలుకను కాపాడుకోవాలా, శరీరాన్ని కాపాడుకోవాలా, తర్వాత హృదయాన్ని కాపాడుకోవాలా, మనస్సును కాపాడుకోవాలా, తర్వాత ఏమా విశ్వాసం కాపాడుకోవాలా, ఐక్యతను కాపాడుకోవాలా.
కాబట్టి ఇవన్నీ వీటన్నిటిలో మనం సరిగా ఉన్నామా అనేది చూసుకోవాలి ఒకసారి. 2024 సంవత్సరం ఆరంభంలో దేవునికి ఏం తీర్మానం చేసినామో, ప్రభువా ఇక మీదట నా శరీరాన్ని నేను కాపాడుకుంటా, ఏదంటే నేను అది అపవిత్రపరచను, రక్షణను కాపాడుకుంటా, నా వస్త్రాన్ని కాపాడుకుంటా, ఇష్టం వచ్చినట్లు నేను బ్రతకను, అన్నీ చేయటానికి నాకు నాకు స్వాతంత్రం ఉంది కానీ నేను ఏవంటే అవి చేయను ప్రభువా. ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నా. ఇక మీదట బీడీ కాల్చను, ఇక మీదట సారాయి తాగను, ఇక మీదట అబద్ధాలు చెప్పను, ఇక మీదట మోసాలు చేయను, ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పను. కరెక్ట్గా ఉంటా ప్రభువా. నా హృదయాన్ని కాపాడుకుంటా, స్థిరంగా ఉంటా నేను ఇంకా నీ ఎదుట అని తీర్మానం చేసుకునే వాళ్ళు అందులో పాలుపంపులు పొందొచ్చు. లేదు కుక్కతోక వంకరే, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నీ వాక్యం నువ్వు చెప్పుకో, నా వాక్యం నేను చూసుకుంటా అని పోయినావు అనుకో, ఏమవుతుంది ఒకరోజు? నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుంటా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాక్యం నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతా ఉండయా, నీ వాక్యం నువ్వు చెప్పుకొని వెళ్ళిపోతా ఉండి నా ఇష్టం వచ్చినట్టు నేను పోతా ఉంటాను అన్నావు అనుకో, దేవుని దగ్గర ఏముంది ఒకరోజు? మనం సరిగా ఉండాలండి. అందుకోసమే ఈ యొక్క వాక్యము. మనలో ఇంప్రూవ్మెంట్ లేదంటే, దేవుడు కోరినట్టు మన జీవితాలు లేకపోతే మనం ఎంత బ్రతికినా ఉపయోగం లేదు. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనవలెను. ఈ లోకములో ఏముంది? ఈ లోకములో ఏముంది? మాలిన్యం ఉంది. ఇప్పుడు ఒక పువ్వు, ఒక పువ్వుకు సపరేట్ దానికి స్పెషాలిటీ ఉంది. ఒక పువ్వుకు అది బుడదలో పెరుగుతుంది. తామర పువ్వు అదేం చేస్తుంది? దానికి ఏమన్నా బుడద అంటించుకుంటుందా? దాని స్పెషాలిటీ ఏం తెలుసునా? దాని చుట్టూ ఎట్లుంటుంది? దాని చుట్టూ పాచి ఉంటుంది, బుడద ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అది మాత్రం ప్రత్యేకంగానే ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూస్తే ఇంకా చూద్దాం అనిపిస్తుంది. ఆ తామర పువ్వు మాలిన్యం అంటించుకోదు, బుడద అంటించుకోదు, ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు సహవాసం చేయదు అది. సరే, ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా అనేవాళ్ళు చేయొద్దండి. ఈ రోజు నుంచి నేను కరెక్ట్గా ఉంటాను దేవుని సన్నిధిలో అనేవాళ్ళు అందులో చేయి వేయచ్చు. 2024 అయిపోయింది, గతించిపోయింది. ఇంకా దేవుడు చూసినాడు మిమ్మల్ని అందరినీ, నేను కాదు. దేవుడు చూసినాడు, జీవము గల దేవుడు చూసినాడు. మనం అందరం ఎట్లుండాలంటే, ప్రభువా నీ ఎదుట నేను నా ప్రవర్తన కాపాడుకుంటా, నా వస్త్రాన్ని నేను కాపాడుకుంటా. ఎవరో చూస్తున్నారని కాదు స్వామి, నేను దేవుని ఎదుట సరిగా బ్రతుకుతా. నా శరీరం ఇష్టం వచ్చినట్టు ఉంది కదా, నేను ఏదంటే అది చేసేదానికి కాదు. కాబట్టి అందరూ మోకరించండి 2 నిమిషాలు. ఎక్కడ తప్పిపోయినామో అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. దేవుని సన్నిధిలో అందరం ఒప్పుకొని విడిచిపెట్టి ఒక సరైన తీర్మానంతో అందులో చేవేద్దాం. దయచేసి అందరూ మోకరించండి.